హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకి వీడియో పంపించారు. ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ గల విడికాల జాతి పెట్టలకి అలాగే భీమవరం జాతి పుంజుకి పడినటువంటి ఒక 20 పిల్లల్ని అమ్మకానికి పెట్టారండి. ఈ భీమవరం జాతి పుంజుకి అలాగే టాప్ క్వాలిటీ చెందినటువంటి విడికాళ్ళ జాతి పెట్టలకు పడినటువంటి ఒక 20 పిల్లలు అమ్మకానికి పెట్టారండి. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ గల అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లగా చెప్తున్నారు. ఇవి వచ్చేసి మొత్తం 20 అండి. 20లో 10 పుంజు పిల్లలు 10 పెట్ట పిల్లలుగా ఉన్నాయని చెప్తున్నారండి. మొత్తం 20 పిల్లల్లో 10 పుంజు పిల్లలు 10 పెట్ట పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు. వీటి యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 4 నెలలు దాటిని చెప్తున్నారండి. 4 నెలల వయసు గల పిల్లలుగా చెప్తున్నారు. 4 మంత్స్గా వీటికి ఏజ్ చెప్తున్నారండి. ఇక వీటి యొక్క ధరల విషయం తీసుకుంటే కనుక ఒక్కొక్క పుంజు పిల్ల యొక్క ధర వచ్చేసి పుంజు పిల్ల ధర అయితే మాత్రం ఒక్కొక్కటి 1300 చెప్తున్నారండి. పుంజు పిల్లల యొక్క ధర వచ్చేసి 1300 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే పెట్ట పిల్ల వచ్చేసి 1100 రూపాయలు చెప్తున్నారండి. 1100 రూపీస్గా ఈ పెట్ట పిల్ల యొక్క కాస్ట్ చెప్తున్నారు. కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. పుంజు పిల్ల అయితే 1300 రూపీస్గా అంటే 1300 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి. ఒక్కొక్కటి ఈ మొత్తం 20 పిల్లలు 10 పెట్ట పిల్లలు 10 పుంజు పిల్లలు కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే బల్క్గా అంటే ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి లేదా మొత్తం కలిపి తీసుకున్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారండి. బల్క్గా తీసుకున్న వాళ్ళకి కూడా ఈ యూనిట్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇవి వచ్చేసి మంచి క్వాలిటీ గల పిల్లలుగా చెప్తున్నారు కాబట్టి బల్క్గా తీసుకున్న వాళ్ళకైతే కొద్దిగా ఒక కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి ఆ యూనిట్ మొత్తం తీసుకుంటే మీకు కూడా కొద్దిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్వాలిటీ చాలా బాగుంటాయండి. ప్లస్ ఈ ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న ఏరియాస్ అన్నింటికి పంపిస్తామని చెప్తున్నారు. అంటే మేజర్గా ఉండేటువంటి సిటీస్కి కానివ్వండి, ట్రైన్ ఫెసిలిటీ బస్ ఫెసిలిటీ ఉండే సిటీస్కి ఎక్కడైనా కానీ ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్తున్నారండి. అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. కొద్దిగా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి అంటే ఇప్పుడు అంటే 2-3 పిల్లలకైతే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా పడుతుందండి. అలా కాకుండా బల్క్గా తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు. కొద్దిగా మినిమం అంటే 200 కిలోమీటర్లు అలాగే 300 కిలోమీటర్లు సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగానే చేస్తామని చెప్తున్నారండి. ఫ్రెండ్స్, అలాగే నేనైతే అనిల్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను. మీరు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని ఆ పిల్లల్ని మీరు డైరెక్ట్గా లైవ్లో కూడా చూపిస్తామని చెప్తున్నారండి. కావాలంటే కనుక మీరు ఆ పిల్లల్ని లైవ్లో చూపిస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని ఆ పిల్లల్ని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.